పెద్దలు శతాది ఆశీర్వచనం విద్యార్థి నాయకులు మేము అప్పడం చూసుకొని శశాంక్ వాళ్ళు శశాంక్ సార్ చిన్నమ్మ దేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని మనం గౌరవించుకునేటువంటి తల్లిదండ్రులతో సమానమైన విద్యా ఆచార్యులుగా ఉండి ఆ పదానికి నిండు అర్థం తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈరోజు 100 సంవత్సరాల జన్మదినం జరుపుకుంటున్న సందర్భంగా తెలంగాణ ప్రజలందరి పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు, ప్రభుత్వం పక్షాన కూడా. నిజంగా వారు చరిత్రలో భవిష్యత్ తరానికి ముఖ్యంగా విద్యా రంగానికి సంబంధించి వారిచ్చిన స్ఫూర్తి, వారి మార్గదర్శకత్వం ప్రతి ప్రభుత్వం మనం ఆచరణలో తీసుకున్నట్టయితే ఈ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుండేటువంటి అవకాశం ఉంటుంది. తప్పకుండా వారి స్ఫూర్తిని తీసుకొని ప్రభుత్వంలో విద్యారంగంలో కొంత వ్యవస్థను మార్చడానికి ప్రయత్నం జరుగుతోంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో ఇవ్వడానికి భూములుండే, ఆర్థికంగా సహాయం చేయడానికి నిధులుండే, ఇప్పుడు ప్రస్తుత దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, భూమి అవైలబుల్ దృష్ట్యా అవి ఇవ్వడం సాధ్యం కాకపోయినా ఇవ్వగలిగేది ఒకటే విద్య అనే మాట చెప్తా ఉంటారు. కాబట్టి ఆ విద్యకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత ప్రభుత్వ పరంగా ఇవ్వాలనే దాని మీద సంకల్పం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా విద్య తల్లిదండ్రులు అందరూ కూడా ఈరోజు తమకు పూట తిన్నా తినకపోయినా విద్యను అందించాలనే స్ఫూర్తికి చుక్కారామయ్య గారు ఆదర్శం. అదేవిధంగా ప్రతి అధ్యాపకుడు, ఇంతకు మిత్రులు పెద్దలు చెప్తున్నట్టుగా చుక్కారామయ్య గారి ఆదర్శ ప్రవృత్తి ఏదైతే ఉందో ప్రతి ఉపాధ్యాయుడు, ఎందుకంటే తల్లిదండ్రులతో సమానంగా దేవునితో సమానంగా గౌరవింపబడే ఆ వృత్తిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తమ కింద శిక్షణ పొందుతున్న విద్యార్థులను అత్యున్నత స్థానానికి ఎదే విధంగా శిక్షణ అందించాలని కోరుతూ 100 సంవత్సరాలకు కూడా వారి జ్ఞాపకాన్ని చూస్తుంటే హరగోపాల్ గారికి పెళ్లి చేశాను, వారి సతీమణి వనమాల అని పిలిచి నా కూతురు అని చెప్పగలుగుతుందంటే వారికి నిజంగా భగవంతుని సంకల్పము, భగవంతుని యొక్క ఆశీర్వచనము, వారు యువత ఆదర్శంగా వారిని తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వం తరఫున కూడా వారికి నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఒక మంచి 100 years పూర్తయిన సందర్భంగా ఒక మంచి అభినందన కార్యక్రమం, ఒక అన్ని రకాల ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ, విద్యాశాఖ ప్రభుత్వం తరఫున ఒక మంచి కార్యక్రమం చేయడానికి ప్రణాళిక తయారు చేస్తాం.